నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ నెల్లూరు కారం దోశ అండి. మరి ఈ దోశకి కావాల్సిన కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక బౌల్లో కొన్ని నీళ్ళు తీసుకొని అందులో ఒక 5-6 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు వేసి నాననివ్వాలండి. ఈ లోపల మిక్సీ జార్లో ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి దానిలోకి 2 పండిన టమోటాలని ముక్కలుగా కట్ చేసి వేయాలండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్టు, నానబెట్టిన ఎండుమిర్చిని ఒక 1/2 అవర్ దాకా నానబెడితే మెత్తబడి ఉంటాయండి. చింతపండు, నానిన చింతపండుని కూడా వేసేద్దామండి. ఎండుమిరపకాయలని ఇలా వేయడం ఇష్టం లేని వారు కారం పొడి కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి. ఎండుమిర్చిని డైరెక్ట్గా కాకుండా నానబెట్టి వేయడం వలన కూడా బాగా గ్రైండ్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ నుంచి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలండి. స్టవ్ సిమ్లో ఉంచుకోవాలండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారంని ఇందులోకి వేసేయాలండి. ఈ కారం ఆయిల్లో బాగా ఉడకాలండి. అంతేకాని దీనిలోకి మరి ఆవాలు, జీలకర్ర అలాంటివి ఏవి వద్దండి. కేవలం మనం ప్రిపేర్ చేసిన కారాన్ని మాత్రం ఉడికించాలి. దీనిలోకి అన్నీ మనము పచ్చివే వేసామండి. అందువలన పచ్చివాసన పోయేంత వరకు, నీళ్ళన్నీ ఇమిరిపోయేంత వరకు ఇలాగే వేయించుకోవాలండి. అడుగంటకుండా ఇలా కాసేపు వేయించుకోవాలి. కంప్లీట్గా దీంట్లో నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయండి. ఇప్పుడు ఈ కారంని వేరే బౌల్లోకి తీసుకేసుకున్నామండి. చూడండి, మంచి గుమగుమలాడుతూ ఉంటుందండి ఈ కారము. ఇప్పుడు మనము దోసపిండి తీసుకొని దానిలోకి చిటికెడు వంట సోడా, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి తగినన్ని నీళ్ళు పోసుకొని మరీ జారుగా కాకుండా కాస్త గట్టిగానే కలుపుకోవాలండి. చూడండి, ఇలాగా. ఇప్పుడు ప్యాన్ వేడికి పెట్టి వేడైన తర్వాత ఒక పెద్ద గరిటె నిండా దోసపిండి తీసుకొని ప్యాన్ మొత్తము ఇలా గరిటెతో అంటూ వేయాలండి. ఇది వేసిన తర్వాత స్టవ్ ఫుల్ ఫ్లేమ్ ఉంచాలండి. దోశ కాగేంత వరకు ఇలా ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఎర్రకారంని ఈ దోశలోకి వేసేయాలండి. దోశలో ఇలా ఒక స్పూన్ వేసి మొత్తం దోశ అంతా ఈ కారంతో స్ప్రెడ్ చేయాలండి. దోశ అనగానే ప్లెయిన్ దోశ, రవ్వ దోశ, మసాలా దోశ ఇవి కాకుండా అప్పుడప్పుడు నెల్లూరు కారం దోశను ట్రై చేయండి. ఈ దోశలు చాలా రుచిగా ఉంటాయండి. దోశ బాగా కాలిన తర్వాత ఒక పెద్ద స్పూన్ నిండా నెయ్యి వేయాలండి. నెయ్యితో చేసిన ఈ కారం దోశల రుచి మరింత పెరుగుతుందండి. ఈ దోశను రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదండి. ఇలా ఫోల్డ్ చేసేయాలండి. ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి, ఎంత మంచి కలర్తో ఎంత బాగుందో. మరొక దోశ చేసుకుందామండి. ఈ కారం దోశకి కారం మనం రెడీగా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి తడి తగలకోకుండా ఇది తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 1 వారం వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ దోశలు వేసుకోవచ్చండి. కొంచెం శ్రమ పడితే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంట్లోనే చేసుకోవచ్చండి. మరో దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకుంటే ఈ దోశలు తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. మరి ఈ దోశ కోసం నెల్లూరు వెళ్ళాల్సిన పని అస్సలు లేదండి. ఈ దోశల్ని కొబ్బరి పచ్చడితో తింటూ ఉంటే దీని రుచి పెరుగుతుందే కానీ తరగదండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.